హలో స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ అందరు ఎలా ఉన్నారు? ఐఎమ్ విష్ణువర్ధన్, ఏ పిహెచ్డి స్కాలర్, యువర్ నీట్ మెంటర్ అండ్ ఆల్సో బయాలజీ ఫ్యాకల్టీ. సో రీనీట్ 2026 ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు అందరి డౌట్, సో అన్న ఈ పేపర్ అనేది అందరు ఎలా ఫీల్ అయ్యారు, అంటే ఈజీగా ఫీల్ అయ్యారా, డిఫికల్టీగా ఫీల్ అయ్యారా, కట్ ఆఫ్ అనేది పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా అని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో నేను ఈ వీడియో చేసే ముందు మే 3 రోజున ఎగ్జామ్ జరిగింది కదా, ఆ ఎగ్జామ్లో ఆన్సర్ కీని బేస్ చేసుకొని 500+ కొద్ది మందికి వచ్చింది, 600+ వచ్చాయి, 400+ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ కాల్ చేసి మాట్లాడాను, అసలు మీకు ఇప్పుడు ఈరోజు రాసిన పేపర్ అనేది ఎలా అనిపించింది అనేది కాల్ చేసి మాట్లాడాను. అలాగే కొద్దిమంది స్టూడెంట్స్ పేపర్ కూడా ఆల్రెడీ చెక్ చేసుకున్నారు. ఆల్రెడీ చాలా ఇన్స్టిట్యూట్స్ ఆన్సర్ కీ అనేది పబ్లిష్ చేశారు, వాళ్ళు కీ కూడా చెక్ చేసుకున్నారు. వాళ్ళు కీ చెక్ చేసుకున్న దాని ప్రకారం వాళ్ళకి ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. సో లాస్ట్ మే 3 రోజున రాసిన ఎగ్జామ్కి ఇప్పుడు ఈ రోజు రాసిన ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మార్క్స్ తగ్గుతున్నాయా లేకపోతే పెరుగుతున్నాయా అనేది కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఎండింగ్లో చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఈ పేపర్ ఎలా వచ్చింది, అలాగే కట్ ఆఫ్ తగ్గుతుందా పెరుగుతుందా లేదా అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ నేను టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో ఎవరైతే రీనీట్ రాశారో సో ఆ స్టూడెంట్స్ అందరూ చాలా గ్రేట్. ఎందుకు అంటే ఈ దేశంలోనే ఇంత పెద్ద కాంపిటేటివ్ ఎగ్జాము అండ్ ఇంటర్మీడియట్ స్టేజ్లో చాలా టెన్షన్గా ఫీల్ అయ్యే ఎగ్జామ్ నీట్. ఆ ఎగ్జామ్ని మళ్ళీ రెండోసారి రాసి ఆ టెన్షన్ అంతా తీసుకొని ఎగ్జామ్ రాసి బయటకు వచ్చారు చూడండి. సో ఆ స్టూడెంట్స్ చాలా గ్రేట్. అండ్ పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ని ఏమనొద్దండి. సో వాళ్ళ ఎగ్జామ్ మంచిగానే అయ్యిందని నేను అనుకుంటున్నాను, ఒకవేళ మంచిగా అవ్వకపోయినా ఏమనొద్దండి. సో ఐ నో టెన్షన్ అనేది ఎలా ఉంటుందో. సో ప్రస్తుతం ఎగ్జామ్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా రిలాక్స్ అయిపోండి, ఇంకా మన చేతుల్లో ఏం లేదు. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి రిలాక్స్ అవ్వండి. సో 2 days తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం. సో పేపర్ మంచిగా రాసుంటే ఏ మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, దేంట్లో జాయిన్ అవ్వాలి అనేది నేను మీకు చెప్తాను. సో మీకు పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేనే మీకు ప్రతి స్టెప్లో పర్సనల్గా గైడ్ చేస్తాను. సో లేదన్నా సో ఎంబీబీఎస్ వస్తుందో లేదో తెలియదు, ఫర్దర్గా ఏంటి దాని గురించి కూడా మనం యూట్యూబ్లో డిస్కస్ చేసుకుందాం. అలాగే నాకు మీ పర్సనల్గా మాట్లాడాలంటే సో స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. ఓకే, ప్రస్తుతానికైతే రిలాక్స్ అయిపోండి. అండ్ నెక్స్ట్ మనం టాపిక్లోకి వస్తే ఈ ఇయర్ పేపర్ అనేది ఎలా వచ్చింది. సో ఓవరాల్గా పేపర్ వాస్ వెరీ డిఫికల్ట్ అండ్ ఇట్ వాస్ టఫర్ పేపర్. సో నేను చాలామంది స్టూడెంట్స్తో అలాగే నేను పేపర్ చూశాను, అలాగే చాలామంది టీచర్స్తో కూడా మాట్లాడాను. సో అందరూ చెప్పింది ఏంటి అంటే మే 3 రోజు వచ్చిన పేపర్ కంటే ఇప్పుడు వచ్చిన పేపర్ వాస్ వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ టఫర్. ఎందుకు డిఫికల్ట్ ఎందుకు టఫ్ అన్నానో మనం సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ బయాలజీ. సో బయాలజీ అనేది మే 3 వచ్చిన పేపర్ కన్నా ఈజీగా వచ్చింది. సో మే 3 వచ్చిన పేపర్లో చాలా మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా వచ్చాయి. ఇప్పుడు వచ్చిన పేపర్లో సో అన్ని క్వశ్చన్స్ లేవు స్టేట్మెంట్ బేస్డ్. సో లాస్ట్ టైం వచ్చిన పేపర్ కన్నా అంటే మే 3 కన్నా ఇప్పుడు వచ్చిన పేపరు బయాలజీ సబ్జెక్ట్ అనేది ఈజీగా వచ్చింది. అండ్ చాలామంది స్టూడెంట్స్ కూడా 330+, 340+ స్కోర్ చేస్తున్నారు. సో యాజ్ ఫార్ యాజ్ ఐ నో బయాలజీ పేపర్ వాజ్ వెరీ ఈజీ వెన్ కంపేర్డ్ టు మే 3. సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి బయాలజీలో కూడా, క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మంచి క్వశ్చన్స్ ఇచ్చారు ఈసారి. సో ఆ క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మంచిగా చేస్తుంటే 340+, 350+ ఈజీగా స్కోర్ చేస్తారు. ఎవరైనా క్యాలిక్యులేషన్లో కొంచెం రాంగ్గా ఉంటే సో వాళ్ళకి తగ్గచ్చు, ఒక 10 to 15 మార్క్స్ తగ్గచ్చు. ఓకే, ఎక్సెప్ట్ దట్ పేపర్ వాజ్ వెరీ ఈజీ కంపేర్డ్ టు మే 3 పేపర్. బయాలజీ అనేది 40 to 45 మినిట్స్లో కంప్లీట్ చేస్తున్నారు చాలామంది. సో లేకపోతే 50 minutes మ్యాక్సిమం అందరు స్టూడెంట్స్ ఇదే చెప్పారు, 15 minutesలో మాకు ఎగ్జామ్ అనేది బయాలజీ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది అని. సో బయాలజీ వాజ్ ఈజీ. అండ్ నెక్స్ట్ 2 subjects కెమిస్ట్రీ అలాగే ఫిజిక్స్. సో నెక్స్ట్ ఫిజిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్పింది ఏంటి అంటే ఫిజిక్స్ వాజ్ టఫ్. మే 3 రోజు వచ్చిన పేపర్ కంటే ఇప్పుడు వచ్చిన ఫిజిక్స్ పేపర్ అనేది చాలా టఫ్గా వచ్చింది అని సో అందరూ చెప్పారు. అండ్ నేను కూడా పేపర్ చూశాను, చాలామంది టీచర్స్ కూడా ఇదే చెప్పారు. సో ఫిజిక్స్ పేపర్ వాజ్ టఫ్. ఫిజిక్స్ పేపర్ కొంచెం సేపు పక్కన పెట్టండి. కెమిస్ట్రీ ఎలా వచ్చింది అన్న అంటే కెమిస్ట్రీ ఇక్కడ ఏంటంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడు మనకి. బయాలజీ అనేది ఆల్వేస్ స్కోరింగ్ సబ్జెక్ట్. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేవి డిసైడింగ్ సబ్జెక్ట్స్, అందులో ఫిజిక్స్ కంటే ఎక్కువ కెమిస్ట్రీ ఈజ్ డిసైడింగ్ సబ్జెక్ట్. సో కెమిస్ట్రీ ఎలా వచ్చింది అంటే కెమిస్ట్రీ కూడా డిఫికల్ట్ పేపర్.
కొన్ని క్వశ్చన్స్ జేఈ అడ్వాన్స్ లెవెల్లో, అంటే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, సో ఆ ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో జేఈ అడ్వాన్స్ లెవెల్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి అని చాలామంది టీచర్స్ చెప్పారు. అండ్ అలాగే ఫిజికల్ కెమిస్ట్రీ చాలా క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి, అండ్ ఆర్గానిక్ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఏవి రాలేదు. సో ఓవరాల్ కెమిస్ట్రీ పేపర్ వాజ్ వెరీ టఫ్ కంపేర్డ్ టు మే 3rd పేపర్ అండ్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ పేపర్ ఆల్సో. లాస్ట్ ఇయర్ అనేది మనకి టఫెస్ట్ పేపర్ అండ్ కట్ ఆఫ్ కూడా హిస్టరీలోనే ఎప్పుడు తగ్గనంతగా తగ్గింది. లాస్ట్ ఇయర్ టఫ్గా వచ్చింది కాబట్టి కట్ ఆఫ్ కూడా చాలా తగ్గిపోయింది. లాస్ట్ ఇయర్ వచ్చిన కెమిస్ట్రీ పేపర్ కన్నా ఈ ఇయర్ వచ్చిన పేపర్ అనేది ఇంకా టఫ్గా వచ్చింది అని సో చాలామంది స్టూడెంట్స్ చెప్పారు, అండ్ ముఖ్యంగా టీచర్సే అంటున్నారు. సో కెమిస్ట్రీ పేపర్ వాజ్ వెరీ టఫ్. మినిమం టైం ఎంత పడుతుందంటే కెమిస్ట్రీ పేపర్ చేయడానికి చాలామంది స్టూడెంట్స్కి 1 hour 15 minutes ఆన్ యావరేజ్గా పడుతుంది. సో కెమిస్ట్రీ 1 hour 15 minutes టైం పడుతుంది అండ్ టఫ్గా వచ్చింది కాబట్టి. సరే కెమిస్ట్రీ ఎక్కువ టైం పెట్టేశారు అనుకుంటే 1 hour 15 minutes అనేది యావరేజ్, ఇంకా ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి. అండ్ కెమిస్ట్రీ ఇంత టైం టేకింగ్ తీసుకుంటుంది, మరి ఫిజిక్స్ ఫాస్ట్గా అయిపోతుంది అంటే ఫిజిక్స్ కూడా హార్డ్గానే ఇచ్చేశారు. సో మనకి ఎప్పుడు రీనీట్ అంటే పేపర్ కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువగానే వస్తుందని మనం ముందు నుంచి అనుకున్నాము, అండ్ ఇప్పుడు జరిగింది కూడా అదే. సో డిఫికల్టీగానే ఇచ్చారు ఎక్సెప్ట్ బయాలజీ. సో రిమైనింగ్ 2 subjects అనేవి మనకి టఫ్గానే ఇచ్చారు. సో ఫిజిక్స్ టఫ్గానే ఇచ్చారు, కెమిస్ట్రీ టఫ్గానే ఇచ్చారు. సో ఓవరాల్ పేపర్ వాస్ టఫర్. సో మే 3rd రోజున కంపేర్ చేసుకుంటే ఈ పేపర్ అనేది టఫ్గా వచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ పేపర్ కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ అంతా టఫ్ అని మనం అనలేం, కానీ సో లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం ఈజీ, కానీ మే 3rd కన్నా చాలా డిఫికల్ట్ అని మనం అనవచ్చు. అండ్ ఓవరాల్ వర్డిక్ట్ ఏంటంటే సో డిఫికల్ట్ పేపర్. సో కట్ ఆఫ్ అనేది 2025 అంత తక్కువ పోదు, 2024 రెండేళ్ల ముందు సో అంత ఎక్కువ కూడా పోదు. కట్ ఆఫ్ అనేది ఈ మధ్యలోనే ఆగుతుంది. సో ఎంత ఆగుతుంది అనేది నాకు ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది, కానీ ఇంకొంచెం అనాలిసిస్ చేసుకొని మీకు టుమారో చెప్తాను, ఓకేనా. సో మనం తొందరపడకూడదు కదా, చాలామంది ఈ మూమెంట్లో చాలా టెన్స్డ్గా ఉంటారు, కాబట్టి నేను కొంచెం టైం తీసుకొని ఇంకా అనాలిసిస్ చేసి మీకు టుమారో చెప్తాను, ఓకే. సో ఓవరాల్ పేపర్ టఫ్గా వచ్చింది. అండ్ చాలామంది పేరెంట్స్ సో మే 3rd రోజున 600+ వచ్చింటాయి, ఇప్పుడు 600 కన్నా తక్కువ వచ్చింటాయి. సో పేరెంట్స్ తిడుతూ ఉంటారు కొద్దిమంది స్టూడెంట్స్ని, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో లాస్ట్ టైం పేపర్ కొంచెం ఈజీగా వచ్చింది కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు పేపర్ టఫ్గా వచ్చింది కాబట్టి మార్క్స్ ఖచ్చితంగా తగ్గుతాయి. సో మీ పిల్లలకే కాదు, ఓవరాల్ ఇండియాలో అందరూ టఫ్గా ఫీల్ అయ్యారు, అందరికీ మార్క్స్ తగ్గుతాయి. కొద్దిమంది పెరగచ్చు కూడా మనం చెప్పలేం, కొంతమంది ఎక్సెప్షనల్ స్టూడెంట్స్ ఉంటారు, కానీ జనరల్ ట్రెండ్ చూసుకుంటే మార్క్స్ తగ్గుతున్నాయి. కాబట్టి సో మీ పేరెంట్స్ పిల్లల్ని ఏమనద్దండి, పేపర్ టఫ్గా వచ్చింది కాబట్టి మార్క్స్ తగ్గుతాయేమో కొంతమందికి. అండ్ కట్ ఆఫ్ విషయానికి వస్తే కట్ ఆఫ్ కూడా అబ్జల్యూట్గా మనం లాస్ట్ టైం అనుకున్న దానికన్నా ఇప్పుడు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం పెరగచ్చు, కానీ అంత ఎక్కువ పెరగదు. మనం మే 3rd వచ్చిన పేపర్ కన్నా అప్పుడు ఒక కట్ ఆఫ్ మార్క్ అనుకున్నాం, సో దానికన్నా తగ్గుతుంది. మే 3rd రోజు మనం కొన్ని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అని వీడియోస్ చేసుకున్నాం, చాలామంది వీడియోస్ చేశారు. సో ఆ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ కన్నా ఇప్పుడు ఈ పేపర్ని బేస్ చేసుకుంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది, ఓకే. కట్ ఆఫ్ అనేది ఎప్పుడైనా పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ మీద డిపెండ్ అవుతుంది, అది పెరిగినప్పుడు కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది, కానీ 2025 అంతా తగ్గకపోవచ్చు నాకున్న ఐడియా ప్రకారం. సో ఎంత తగ్గుతుందని నేను చెప్తాను. అండ్ మీకు ఇంకోటి కూడా చెప్పాను, సో మే 3rd రోజున 630, 650 స్కోర్ చేసేవాళ్ళు ఇప్పుడు కేవలం 570, 580 స్కోర్ చేస్తున్నారు. అంటే దాదాపు వాళ్ళు కూడా మార్క్స్ పడిపోతున్నాయి. కొద్దిమంది 610 స్కోర్ చేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చేసి 580 స్కోర్ చేస్తున్నారు, 630 స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 590 దగ్గర పడిపోతున్నారు. సో ఆల్మోస్ట్ ఒక 30 మార్క్స్ పడిపోతున్నాయి. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్. నేను కనుక్కునింది చాలా తక్కువ మందికే, కానీ మార్క్స్ తగ్గుతున్నాయి ఎందుకంటే పేపర్ అనేది టఫ్గా వచ్చింది కాబట్టి. సో దీని ప్రకారం మీరే అర్థం చేసుకోవచ్చు, లాస్ట్ టైం కన్నా పేపర్ టఫ్ వచ్చింది కాబట్టి మార్క్స్ తగ్గిపోతున్నాయి. దాదాపు 30 మార్క్స్ 20 ఇంకా డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్ని బట్టి, అది మనం అట్లానే చెప్పలేం దాన్ని. సో ఇది ఓవరాల్గా వర్డిక్ట్ వచ్చేసి పేపర్ వాస్ టఫ్ ఎక్సెప్ట్ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మోడరేట్ కూడా కాదు, డిఫికల్ట్, టఫ్ అని చాలామంది చెప్పారు. అండ్ పేపర్ కూడా అలానే ఉంది.
బయాలజీ స్కోర్ చేయొచ్చు 330+, 340+, క్యాలిక్యులేషన్ కూడా చేసిన వాళ్ళు 350+ కూడా చేసేయచ్చు. అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ దగ్గర చాలామంది స్టూడెంట్స్ కష్టంగా ఫీల్ అవుతారు. బయాలజీ ఈజీగా వచ్చినా హార్డ్గా వచ్చినా ఎలాగొచ్చినా కూడా ఇప్పుడున్న జనరేషన్ చేసేస్తారు. కానీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ హార్డ్గా వస్తే మటుకు కొంచెం డిఫికల్టీగా ఉంటుంది, టైం టేకింగ్. ఈవెన్ దో 15 minutes ఎక్స్ట్రా వచ్చినా కూడా చాలామంది స్టూడెంట్స్ టైం సరిపోలేదన్నా అని చెప్పారు. ఎక్స్ట్రా వచ్చినా కూడా టైం సరిపోలేదన్నారంటే మీరు అర్థం చేసుకోండి పేపర్ అనేది డిఫికల్టీ లెవెల్ వచ్చింది. సో ఇది ఓవరాల్గా ఇప్పుడున్న పేపర్ ఒక లెవెల్ని బట్టి. అండ్ ఫర్దర్గా కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉంటాయి అనేది సో నేను మళ్ళీ వీడియోస్ చేస్తాను. కొంచెం టైం తీసుకొని నేను ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ స్టేట్కి సపరేట్గా ఎంత కట్ ఆఫ్ మార్క్స్ ఉండొచ్చు కేటగిరీ వైజ్గా అనేది సో నేను వీడియోస్ చేస్తాను. సో అండ్ ఇప్పటి నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా ఇంకా ఫాస్ట్గానే స్టార్ట్ అవుతుంది. అండ్ రిజల్ట్ ప్రాసెస్ కూడా ఫాస్ట్గానే స్టార్ట్ అవుతుంది. మీరు అప్డేట్స్లో ఉండండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే ఆన్సర్ కీకి సంబంధించి మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. చాలా ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఆన్సర్ కీ ఆల్రెడీ పబ్లిష్ చేస్తారు, నేను మీకు పంపిస్తాను. ఓకేనా? ప్రస్తుతానికి ఇది లేటెస్ట్గా ఉన్న అప్డేట్స్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.